వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు నేను మీ ముందుకి పచ్చళ్ళు ఈ పొళ్ళు అవి ఇవన్నీ తీసుకొస్తున్నాను కదా హాట్గా అన్నీ. ఈసారి మీ ముందుకి స్వీట్ తీసుకొస్తున్నానండి. ఈ స్వీట్ పేరు ఏంటంటే అటుకుల లడ్డు. ఈ అటుకుల లడ్డు మనకి చాలా స్ట్రెంగ్త్ బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ముందైతే ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. ముందైతే బాండీలో నెయ్యి వేసుకుందాము. చూడండి, అట్లా నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి కరిగినాక ఫస్ట్ అయితే జీడిపప్పుని వేయించుకుంటున్నానండి. నేనైతే జీడిపప్పుని, కిస్మిస్ని వేయించుకుంటున్నాను. చూడండి, చూసారు కదా, ఇట్లా జీడిపప్పు కిస్మిస్ ఫస్ట్ వేయించేసుకోవాలి. ఇప్పుడు మనము అటుకులు ఒక కప్పు తీసుకుంటున్నామండి. నేనైతే ఈ కప్పు క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఈ కప్పు అటుకులు వేస్తున్నాను. ఈ అటుకుల్ని మనం సిమ్లో పెట్టుకొని, ఇందాక మనము జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించాం కదా, వాటిలోనే ఇది కూడా వేయించేయాలి. కొంచెం బ్రౌన్గా రావాలి. ఒక 2-3 మినిట్స్ అయితే పడుతుంది. చూడండి, వేయిస్తూ ఉన్నాను కదా, ఇలా పడుతుంది. పిల్లలు సాయంత్రం వచ్చినాక స్నాక్స్ లాగా తింటారు. ఎప్పుడైనా బలంగా పెట్టుకోవడానికి, బలంగా ఉండాలి పిల్లలకి అనుకున్నప్పుడు ఇది వెరైటీగా, ఎప్పుడు ఒకే లడ్డు కాకుండా ఇలా మనం వెరైటీగా పిల్లలకి చేసి పెడితే ఇంట్రెస్ట్గా తింటారండి. పిల్లలు కూడా కొత్త రకంగా ఏదో పెడుతున్నారు అనుకుంటారు వాళ్ళు. చూడండి, ఇంకొంచెము బ్రౌన్గా రావాలి ఇవి. చూస్తున్నారు కదండి, ఇలా వేయించుకోవాలి. చూసారు కదా కంటెన్స్ ఎట్లా బ్రౌన్గా ఉందో, ఇట్లా బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకోవాలి. అట్లని మార్చుకోకూడదండి. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ప్లేట్లోకి ఎందుకు తీసుకుంటున్నానంటే నేను దీన్ని మనం బాండిల్లోనే పెడితే మాడిపోతుంది అన్నమాట. అడుగున పట్టేస్తుంది అటుకులు కాబట్టి. స్టవ్ ఆపేసుకొని ఈ అటుకులన్నీ మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ అటుకులు చల్లారాలండి. ఒక 5 మినిట్స్ ఈ అటుకులు చల్లారిన తర్వాత నేను మిగతా చెప్తాను మీకు. అప్పుడు దాకా ఓ 5 మినిట్స్ దీన్ని చల్లార్చుదాం. ఇట్లా అటుకులు ఇప్పుడు చల్లారినాయండి, చూస్తున్నారు కదా. నేను ఈలోపు నేనైతే పచ్చి కొబ్బరి పొడి చేసుకున్నాను. నేనైతే ఇలా పచ్చి కొబ్బరి వేసి పొడి చేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరినే చేసుకుంటున్నాను పొడి. వేరుశనగ పప్పులు వేయించుకున్నానండి. నేను కొన్ని వేరుశనగ పప్పులు వేయించుకున్నాను, చూస్తున్నారు కదా. ఇలా వేరుశనగ పప్పులు కూడా వేయించుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ పడదాము. ఇప్పుడు ఈ అటుకులన్నీ మిక్సీకి వేస్తున్నానండి. అటుకులు, వేరుశనగపప్పు వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం మనం. చూసారు కదా, ఇట్లా బరకగా ఉండాలి. ఇట్లా మనకి బరకగా అయ్యేటప్పుడు ఒక్కసారి అటు తిప్పుకుంటే బరక అయిపోతుంది. ఇంక మనం దించేసుకుందాం, ఆపేసుకుందాం మిక్సీని. ఇప్పుడు మళ్ళీ మనం కడాయి వెలిగించుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలా నెయ్యి వేసుకున్నాం కదా. నెయ్యి కరిగిన తర్వాత ఇందాక వేసుకున్న పొడిలో కొంచెం బెల్లం కూడా కలుపుకోవాలండి.
మనం మామూలుగా ఇటు మిక్సీ జార్లోనే కలిపేసుకోవచ్చు. ఆ నెయ్యి కరిగేలోపు ఇటు మిక్సీ జార్లోనే మనం బెల్లాన్ని కలిపేసుకోవాలి. అంటే తురుముకోవాలి, బెల్లాన్ని గడ్డ కొట్టుకోకూడదు, తురుముకోవాలి. తురుముకొని కలిపేసుకోవచ్చు అనమాట. నెయ్యి కరిగింది కదా, ఇప్పుడు ఈ నెయ్యిలో ఈ పౌడర్ అంతా వేసేస్తున్నాను. ఈ నెయ్యిలో ఈ పౌడర్ అంతా వేసేస్తున్నానండి మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా. ఈ మిశ్రమం అంటే ఏమేమి వేసామండి మనం? అటుకులు, వేయించుకున్న వేరుశనగ పప్పులు, తురుముకున్న బెల్లం వేసాము. ఇట్లా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో తురుముకున్న కొబ్బరి కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తము నేను ఈ లడ్డు చేస్తున్నానని మా ఋతుకి చూపించట్లేదని రచ్చా చేస్తున్నాడండి వాడు. అర్జెంటుగా ఈ లడ్లు చేసి మా బుడ్డోడికి కూడా పెట్టాలి. కానీ మా ఋతు స్వీట్ పెద్దగా ఇష్టపడ్డు. కానీ ఇవి బలం కదా, శక్తి కదా, నేను పెట్టాలని ట్రై చేస్తున్నాను. చూద్దాము. ఇవైతే చాలా బాగుంటాయి, మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఇట్లా మొత్తం కలుపుకొని 1 నిమిషం వేపుకోవాలి. ఇట్లా వేపుకుంటున్నాము కదా, ఇంకొంచెం వేగాలి. చూసారు కదా, మనకి స్మెల్ కూడా అర్థమైపోతుందండి. కానీ ఇంత గట్టిగా ఉండకూడదు. మనం కొంచెం దాన్ని బట్టి పాలను పోసుకుంటున్నాము. కొంచెం అడుగు అంటుకుంది, అడుగు అంటకుండానే చూసుకోవాలి. కొంచెం బ్రౌన్గా రావాలి. కొంచెం పాలు పోసేద్దాము. ఇంట్లోనే యాలక్కాయలు కూడా పొడి చేసేసేద్దాము. మనకి స్మెల్ తెలుస్తుందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం జీడిపప్పు, కాజు అవన్నీ, కిస్మిస్ అవన్నీ వేసేసుకున్నాము. తిప్పేసుకున్నాము. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవచ్చు. ఆపేసుకొని చల్లారి కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం రౌండ్గా ఉండలు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవడమే. చూపిస్తాను అది కూడా మీకు. చూడండి, ఇట్లా లడ్డూలు చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అటుకులు బెల్లం లడ్లు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.